వాహిని మీడియా ప్రేక్షకులకు నా నమస్కారాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారాలు. ఈరోజు ఒక మంచి వైద్యాన్ని మీకు తెలియజేస్తున్నాను కాబట్టి దీనిని ప్రతి ఒక్కరూ చూడండి. ఏదో స్టార్టింగ్లో చూసి మళ్ళీ స్కిప్ కొట్టదండి. కాబట్టి మొత్తం వీడియో అయిపోయిన వరకు చూస్తేనే దాన్ని మొత్తం ఏందనేది మీకు తెలుస్తుంది. కాబట్టి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. మొత్తం మంచి వైద్యం మీ ముందుకు తీసుకొచ్చాను ఈరోజు. ప్రతి ఒక్కరికి ఇది చాలా ఉపయోగపడేది మగవాళ్ళకి. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని చూసి మీరు ఈ వైద్యాన్ని తెలుసుకోండి, నేర్చుకోండి, చేసుకొని వాడుకోండి. కాబట్టి ఈరోజు ఆ వైద్యం ఏందనేది చెప్తున్నా. ప్రతి ఒక్కరికి మగవారికి ప్రతి ఒక్కరికి ఈ సమస్య ఫేస్ చేస్తూనే ఉంటారు. ఇంట్లో తల్లిదండ్రులతో చెప్పుకోలేక, బయట ఫ్రెండ్స్తో చెప్పుకోలేక, మన పక్కన వాళ్ళతో చెప్పుకోలేక, భార్యతో చెప్పుకోలేక ఈ ఇబ్బందితో చాలా చాలా ఇబ్బంది పడుతుంటారు ఈ సమస్యతో. కాబట్టి ఈ సమస్యకి చాలా చక్కని మూలిక. ఆ సమస్య ఏమంటే సెక్స్ పరంగా మనం చాలా వీక్ ఉంటాం కొన్ని సమయాలలో. మనం యవ్వనంలో హస్తప్రయోగం చేసుకోవడం ద్వారా, లేకుంటే ఏదన్నా మనం చెడుగా ఏదైనా చేయడం వల్ల మనకి ఆ నరాలను దెబ్బతిని అంగస్తంభన తొందరగా కావడము, తొందరగా అవుట్ అయిపోవడం, మెత్తబడిపోవడము, ఇటువంటి సమస్యలు ఉంటాయి. మనం ఊకపోతేనే వెంబడే పడిపోతే మనకి సాటిస్ఫాక్షన్ ఉండదు, వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండక. కాబట్టి ఇటువంటి సమస్యలతో చాలా అసలు మైండ్ అనేది సఫర్ అవుతుంటాం. కాబట్టి ఈ సమస్యకు మంచి వైద్యం మన దగ్గర ఉంది. చూడండి, ఈ మూలికలైనా చూపిస్తాను, చూసి మీరు నేర్చుకోండి. ఒకటి వచ్చేసి ఇది మొగలింగ చెక్క అండి. ప్రతి ఒక్కరికి ఇప్పటికి అందరికి తెలిసి ఉంటుంది, కానీ మళ్ళీ చెప్తున్నాను. ఇది అందరూ ఒక రకంగా చెప్పింటారు, నేను ఒక రకంగా. ఇది మా పెద్దలు పూర్వీకులు వాడి దానికి మంచి ఫలితాన్ని పొందారు. కాబట్టి మేము చెప్తున్నాను. చూడండి, ఇది మొగలింగ చెక్క. దీని పేరు మొగలింగ చెక్క అంటారు. ఇట్లా ఉంటుందండి. ఇది మొగలింగ చెక్క. అడవిలోనే దొరుకుతుంది. పెద్ద పెద్ద మాన్లకే ఇంతలా ఉండే చెక్క, యాదో చిన్న చిన్న మాన్లకే ఉండదు. ఇది మొగలింగ చెక్క. ఇట్లా వస్తుంది చెక్క అనేది. ఇది ఒకటి. తర్వాత తెల్ల వెంపలి. ఇది ఎక్కడైనా కానీ పొలాలలో, బంజరు భూములలో మస్తు ఉంటుంది తెల్ల వెంపలి. ఇది ఒకటి. ఇది మొత్తం సమూలం మొగలింగ చెక్క తీసుకోవాలి. ఇది వచ్చేసి వేర్లు ఆకులు తీసుకోవచ్చు. ఇది కూడా. ఇంకొకటి వచ్చేసి బలా చెట్టు. బల అంటారు, ముద్ర బెండ అంటారు, ముద్రా చెట్టు అంటారు. ఇది బలలో 2-3 రకాలు, 4 రకాలు ఉంటాయి. ఇది పెద్ద బల, ముద్ర బల అంటారు కదా. ఇది బల. దీన్ని వేర్లు తీసుకోవాలి, ఆకులు కాకుండా వేర్లు. ఈ సెక్స్ సమస్యల వాళ్ళు వేర్లు తీసుకోవాలి. దీని వేర్లు తీసుకొని, దీని వేర్ల పైన బెరడు ఉంటుంది కదా, ఆ బెరడు తీసుకోవాలి. తర్వాత దూలగుండి, చిన్న దూలగుండి. దూలగుండిలో 2 రకాలు ఉంటాయి. ఒకటి పెద్ద దూలగుండి, ఇది చిన్న దూలగుండి. ఇది వచ్చేసి చిన్న దురదగుంట ఆకు అంటారు అన్నమాట. మన పొలాల్లో ఎక్కడైనా ఉంటుంది. దీనిని మొత్తం దీని వేర్లు తీసుకోవాలి. ఆకులు లేకుండా దీని వేర్లు చిన్నగా ముక్కలు కట్ చేసుకొని, దీని వేర్లు లావు ఉంటే దానిలో పైన బెరడు. ఇది. తర్వాత మామూలు అత్తిపత్తి ఉంటుంది, ముళ్ళ అత్తిపత్తి ఉంటుంది, ఇంకోటి చిన్నది అత్తిపత్తి ఉంటుంది. ఎర్ర పూలు వచ్చి చిన్న అత్తిపత్తులు ఆకు వెనక్కి ముడుచుకుని ఉంటుంది, పైకి ముడుచుకుని ఉంటాయి. దాంట్లో ఒకటి ముళ్ళ అత్తిపత్తి దీనికి బాగా పనిచేస్తుంది. మామూలు అత్తిపత్తి కాటికి ముళ్ళ అత్తిపత్తి కానీ, చిన్న అత్తిపత్తి కానీ బాగా పనిచేస్తాయి. ఈ సెక్స్ సమస్యకి కానీ, నరాల బలహీనతకు కానీ, తొందర అంగస్తంభన అవుతుంటే, ఎక్కువసేపు మనం సెక్స్లో పాల్గొనాలంటే ఈ ముళ్ళ అత్తిపత్తి, ఇంకొకటి చిన్న అత్తిపత్తి వస్తుంది. అది చిన్న ఉంటుంది మూలిక. ఈ 2 మూలికలు బాగా ఉపయోగపడతాయి. ఇది కూడా. ఈ అత్తిపత్తి వచ్చేసి మొత్తం సమూలం తీసుకోవాలి. ఏర్లు, ఆకులు మొత్తం సమూలం. తర్వాత వచ్చేసి ఇంకోటి ఏనుగు పిల్లడు అని ఉంటుంది, పెద్ద ఏనుగు పిల్లడు. ఆ ఏనుగు పిల్లడు కూడా మొత్తం ఏర్లు, ఆకులు సమానం, మొత్తం కాయలు గీలు అవి తీసుకోవాలి. తర్వాత ఇంకొకటి రత్న పురుష అని ఒకటి వస్తుంది. రత్న పురుష, ఇక్కడ మేము ఈ ఆకులు ఎన్నింటున్నాం కానీ రత్న పురుష అని ఒకటి. దీన్ని కూడా మొత్తం ఆకులు, కాయలు మొత్తం సమూలం తీసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన ఇవన్నీ మొత్తం సేకరించుకొని అన్నీ సమభాగాలుగా తీసుకోవాలి. చెక్క కానీ, చెక్క, ఏర్లు,
ఆకులు కాయలు మొత్తం సమూలం అన్నీ తీసుకొని దీనిని బాగా తెచ్చుకొని నీడలు ఆరబెట్టుకోవాలి. ఎండలో లేకుండా సన్న ముక్కలు కట్ చేసుకొని నీడలు ఆరబెట్టుకుంటే దీనిలో పోషక విలువలు పోకుండా బాగా ఆ మందు ఆ చెట్లలో ఉన్న బలమంతా అట్లే పోకుండా అట్లా ఉంటుంది. కాబట్టి దీన్ని నీళ్ళలో ఆరబెట్టుకొని మనకి రోట్లో ఉంటే రోట్లో అట్లా దంచుకొని మొత్తం దీన్ని మొత్తం పౌడర్ లెక్క వేసుకొని వసరగాలతో పట్టుకొని ఆ పొడి మొత్తం ఒక 1/4 kg కానీ ఎంత వస్తే అంత ఆ పొడిని తీసుకొని దానికి తగిన కాడికి దాంట్లో ఒక 4 జాజికాయలు కూడా మిక్స్ చేసుకోవాలి. జాజికాయలు ఎందుకు పనిచేస్తాయి అంటే చిన్న ఉన్నప్పుడు మన పెద్దలు మగపిల్లలకి జాజికాయలు అనేది పోసేవాళ్ళు. ప్రతి ఒక్కరికి జాజికాయలు పాలల్లో తల్లి చనుబాలల్లో పిల్లలకి 3 నెలల నుంచి పిల్లలకి 1 సంవత్సరం పిల్లోడేంత వరకు ఒక 2-3 జాజికాయలు మా పెద్దలు పోసేవారు. వానికి ఒకసారి పిల్లోనికి అప్పుడు జాజికాయ పోస్తే వానికి జీవితాంతం మొగతనం అనేది అట్లే ఉంటుంది అన్నమాట. ఇప్పుడులో ఎవరు జాజికాయలు పోవడం లేదు. హాస్పిటల్కి పోవడము ఆ మందులు లేవడము అయిపోయా, వానికి పెయిన్లు అయితే అయిపోయా, వానికి ఏం నరాల వీక్నెస్ రావడం, వాని బాధ ఎవరికి చెప్పుకోవాలి అర్థం కాక రకరకాలుగా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన ఈ మూలికలు ప్లస్ ఈ జాజికాయలు కూడా మీరు దాంట్లో ఆ చూర్ణంలో ఒక 1/4 కిలో చూర్ణం ఏందనుకోండి, ఒక 4-5 జాజికాయలు దాంట్లోనే దంచుకొని ఆ పౌడర్లో కూడా మిక్స్ చేసుకుంటే జాజికాయలు కూడా బాగా నరాల మీద బాగా పనిచేస్తుంది. నరాలకు వేడిని కలిగిస్తుంది. బాగా తొందర అవుట్ కాకుండా ఎక్కువసేపు సమయాన్ని కేటాయించుకోవడానికి ఈ జాజికాయలు బాగా ఉపయోగపడతాయి. మొగలింక చెక్క కానీ అత్తిపత్తి కానీ ఏనుగు పెళ్ళడు వచ్చేసి వీర్యాన్ని బాగా ఏనుగు పెళ్ళడు రత్నం పురుషు వచ్చి వీర్యం అనేది బాగా గట్టిపరుస్తుంది. వీర్యాన్ని పతలా ఉన్న వీర్యాన్ని చిక్కపరిచి బాగా తొందర అవుట్ కాకుండా బాగా కౌంటింగ్ పెంచుతుంది. కణాలు కూడా బాగా డెవలప్మెంట్ అవుతాయి. కాబట్టి ఈ మూలికలు చాలా చక్కగా పనిచేస్తుంది. దీనికి తగినంత షుగర్ ఉన్న వాళ్ళైతే కలకండ అవసరం లేదు. కలకండ లేకుండా ఉత్తపొడి ఉదయం 1 స్పూను, సాయంత్రం 1 స్పూను పాలల్లో కొంచెం కావాలంటే బెల్లం వేసుకోవచ్చు. చక్కెర లేకుండా బెల్లం తీసుకోండి. చక్కెర తీసుకున్నారు అనుకోండి షుగర్ ఉంటుంది కొందరికి. అదే ఈ బెల్లం అయితే మన ఐరన్ లెవెల్స్ ఉంటాయి. కాబట్టి బెల్లం తీసుకోవడం వల్ల మంచిది. పాలలో కొంచెం బెల్లం తీసుకొని ఈ పౌడర్ మొత్తం ఉదయం 1 స్పూన్, సాయంత్రం 1 స్పూన్ లాగా తీసుకున్నారనుకోండి బాగా మీకు చాలా చక్కగా మంచిగా వీర్యం డెవలప్మెంట్ అయ్యి తొందర అవుట్ కాకుండా సెక్సువల్లో చాలా ఇద్దరు భార్య భర్త సంతోషంగా ఉంటారు. పెళ్ళైన కొత్తలో పెళ్ళైన వాళ్ళకి కానీ 50 ఏళ్ళ ముసలోని కానీ 60 ఏళ్ళ ముసలోని కానీ ఎటువంటి వాళ్ళకైనా ఈ మందు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మా పెద్దలు మా గురువులు వాళ్ళు మాకు చెప్పారు, మేము వాడుకున్నాం, మేము వాడి ఈ వైద్యాన్ని చూసే మీకు తెలియజేస్తాం. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు దీన్ని యూజ్ చేసుకోండి. ఒకవేళ మేము దాన్ని తయారు చేసుకోలేము అనుకుంటే మాకు సంప్రదిస్తే మేము దీన్ని చేసి కూడా మీకు అందించగలుగుతాం. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోండి. ఈ మూలికలు ప్రతి ఒక్కటి మంచి మూలికలు, చాలా చక్కనైన మూలికలు, బాగా బలంగా పనిచేస్తాయి. కాబట్టి మీరు అందరూ దీన్ని వాడుకోవాలని పేరు మీకు నమస్కారాలు.